ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డిఏ. గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న 29 గ్రామాల అమరావతి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మావిగాన్ పట్టణాలు సిఆర్డిఏ పరిధిలోనే ఉండవచ్చు. కానీ తేడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలనుకుంటున్న 29 గ్రామాల్లో అమరావతి ఒక నగరాన్ని నిర్మించాలంటే లక్షల కోట్లు కావాలి. కానీ అదే సిఆర్డిఏ పరిధిలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఏరియాని ఎంపిక చేసుకుంటే కేవలం 10-20 వేల కోట్లతోనే అక్కడ ఒక రాజధాని అయిపోతుంది. దానికి సంబంధించిన ప్రతిఫలాలు కూడా వెంటనే రాష్ట్రానికి అందే అవకాశం ఉంటుంది. కానీ అమరావతి అలా కాదు. అది ఎన్నేళ్లు పడుతుందో తెలియదు, దశాబ్దాలు పట్టొచ్చు, 50 ఏళ్ళు కూడా పట్టొచ్చు. అంతా రెడీ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు విఫలమైతే మాత్రం చాలా ఘోరమైన దెబ్బ ఆర్థికంగా రాష్ట్రానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన మావిగాన్ కాన్సెప్ట్ ను వ్యతిరేకించలేక మావిగాన్, అమరావతి రెండు సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నాయి కదా అని ప్రజల్ని మరోసారి మెప్పించేందుకు, ఒప్పించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. కానీ 29 గ్రామాల అమరావతికి జగన్ ప్రతిపాదిస్తున్న మావిగాన్ కాన్సెప్ట్ కి లక్షల కోట్ల తేడా ఉంది. 29 గ్రామాల అమరావతికి జగన్ ప్రతిపాదిస్తున్న మావిగాన్ కాన్సెప్ట్ కి లక్షల కోట్ల తేడా ఉంది.